నా పేరు జనార్దన్ రావు. నేను తెలుగు ఉపాధ్యాయుడిని. నా ప్రవృత్తి యోగాని అందరికీ పంచడం, ఆరోగ్యాన్ని ఆనందాన్ని పంచడం. మన పాలకొండ పట్టణంలో ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఇచ్చే చాలా పెద్ద చెరువు మన ప్రాంతంలో, పాలకొండ పరిసర ప్రాంతాల్లో చాలా పెద్ద చెరువు శ్రీ వెంకటరాయని కోనేరు చెరువు. ఈ వెంకటరాయని కోనేరు చెరువు గత చరిత్ర నుంచి మంచి చారిత్రక ప్రాధాన్యం గల చెరువు ఇది. అలాంటి చెరువునేమో మన ప్రీతమ నాయకులు గౌరవ కొండబాబు గారు తన హయాంలోనేమో ఈ చెరువు చుట్టూ కూడా ఆ రోజు అందరి సహకారంతో మనకి ఈ జిమ్ము, అందరికీ ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఇచ్చే జిమ్ కార్యక్రమం పెట్టి కొంతవరకు ఇప్పటి వరకు కూడా ఎంతోమంది యువకులు, మహిళలు అందరూ కూడా ఆరోగ్యాన్ని ఆనందాన్ని సంపాదించుకుంటున్నారు. అలాగే గతంలో మన ఆర్టీవీ స్పందనతోనేమో ఇక్కడ చెత్తా చెదారం వేయకుండా ఆ పెద్దల తాలూకా అందరి అభివృద్ధి గురించి ఆర్టీవీ ఆ రోజు స్పందించడంతో అధికారులు, ప్రీతమ నాయకులు ఇక్కడ ఈ చెరువు చుట్టూ కూడా చెత్తను వేయకుండా చక్కగా ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తూ ఈ అందరికీ ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఇవ్వడానికి సక్రంగా దీన్ని అభివృద్ధి చేద్దామని మన గౌరవ కొండబాబు గారు అలాగే పెద్దలందరూ కూడా దీనికేమో చేయూతలు అందించారు. అయితే ప్రస్తుతం మన పాలకొండలో ఒక పర్యాటక అభివృద్ధి కేంద్రంగా ఈ చెరువు ఉండాలని మన యువతకు స్ఫూర్తి, సేవారంగానికి దీప్తి అయినటువంటి మన ప్రాంత వాస్తవ్యులు గౌరవ సుడా చైర్మన్ గారు కురికాన్ రవికుమార్ గారేమో ఈ చెరువునేమో ఒక పర్యాటక అభివృద్ధి కేంద్రంగా పాలకొండలో ఒక సుందరమైనటువంటి నందనవనమైనటువంటి ఒక పార్కుగా తీర్చిదిద్దాలని మహా సంకల్పంతోనేమో ముందుకు రావడం ఈ పాలకొండ పట్టణ ప్రజలకేమో ఇది ఒక మంచి సువర్ణావకాశంగా భావిస్తున్నాము. ఎందుకంటే ఆయన విద్య, వైద్యము, ఆరోగ్యము, ఆనందం ఇవ్వడంలో సేవారంగంలో ముందుంటారు. గతంలో కూడా మనకేమో ఈ ఆర్టీవీ స్పందనతోనేమో ఆయన ముందుకు రావడం జరిగింది. మన పాలకొండ పట్టణంలో వృద్ధులు సేద తీర్చుకోవడం కానీ, అలాగే విద్యార్థులేమో చక్కగా అందరూ కూడా కలిసిమెలిసి ఒక దగ్గర ఉండడానికి కానీ, అలాగే మహిళలు చక్కగా ఆడుకోవడానికి, చక్కగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, పిల్లలేమో చక్కగా ఆటలు ఆడుకోవడానికి సరైనటువంటి పార్కు లేదు. అసలే వేసవికాలం సెలవులు వస్తున్నాయి. పిల్లలందరూ కూడా ఇంటికేమో చేరుకొని మన పాలకొండలో ఒక పార్కు ఉంటే బాగుండు అని అందరికీ తలక కోరుకుంది. అలాంటి వెంకటరాయని కోనేరు చెరువుకేమో మంచి రోజులు వస్తున్నాయి. ఎందుకంటే దీని మీద అధికారులు, ప్రీతమ నాయకులు అందరూ కూడా దీని మీద దృష్టి పెట్టారు. మరికొద్ది రోజుల్లో మన సుడా చైర్మన్ గారేమో తన సుడా డెవలప్మెంట్ నిధులతోనేమో ఈ పార్కుని చాలా బాగా అభివృద్ధి చేయాలని మహాసంకల్పంతో ముందుకు రావడము, అలాగే మిగతా అధికారులు అలాగే ప్రీతమ నాయకులు అందరూ కూడా దీనికేమో సహాయ సహకారాలు ఇవ్వడము, భవిష్యత్తులోనేమో ఒక పాలకొండ అభివృద్ధికి చక్కనైనటువంటి పార్కు ఏర్పడడానికి మంచి రోజులు వస్తున్నాయి. వారికి అలాగే నాయకులందరికీ, అధికారులందరికీ కూడా మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అందరికీ నమస్కారంతో ఒక ముఖ్య విజ్ఞప్తి సార్. ఈరోజు ఈ వెంకటరాయని కోనేరు అభివృద్ధి దశలో మరి ముఖ్యమైనటువంటి ముందడుగు వేయబోతున్నాం సార్. మరి పాత్రికేయులు, పెద్దలు, ప్రజాప్రతినిధుల సహకారంతో, చర్యలతో గతంలో ఆర్టీవీ చేసినటువంటి అడ్వర్టైజ్ వల్ల అయితేనేమి, మరి విలేకరులు, పాత్రికేయుల తాలూకా సహకారం వల్ల అయితేనేమి ఇప్పుడు దగ్గరలో అభివృద్ధికి చేరువవుతుంది సార్. ఇలాంటి పరిస్థితిలో సుడా చైర్మన్ గారు దీన్ని అభివృద్ధి చేయడానికి ముందుకొచ్చారు. ఆయనకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెప్తూ మీకు మా ప్రజలందరి తరఫున ముఖ్య విజ్ఞప్తి చేస్తున్నాం సార్. ఎన్నో ఏళ్ళు బొబ్బిలి రాజవంశీయులు మరి ఈ పాలకొండ నడిబొడ్డున మంచినీరు కోసం, త్రాగునీరు కోసం నిర్మించినటువంటి ఈ కాసారం నేడు కాలుష్య కాసారంగా మారిపోయింది.
ఇలాంటి పరిస్థితిలో దీని సుందరీకరణకు నడుం బిగించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ సార్, ఒకటవది ఈ పాలకొండ కోనేరు చుట్టూ మనకు సుమారు 50,000 జనాభా ఉంది. ఈ జనాభాకి వృద్ధులైతేనేమి, సేద తీరడానికైతేనేమి, మరి మహిళలు వాకింగ్ చేయడానికైతేనేమి ఎక్కడా ప్రత్యేకమైనటువంటి ప్రాంతం లేదు సార్. ఇదే గత్యంతరంగా కనిపిస్తుంది. కాబట్టి దీనిని సర్వాంగ సుందరమైనటువంటి ఒక పార్కుగా ఏర్పాటు చేస్తారని, ఈ చెరువు గట్టు చుట్టూ వృద్ధులు కూర్చోవడానికైతేనేమి, ప్రజలు కూర్చోవడానికైతేనేమి, విద్యార్థులు కూర్చొని మరి ఏదైనా ముచ్చటించుకోవడానికైతేనేమి ఒక సిమెంట్ బెంచీలు చుట్టూ ఏర్పాటు చేస్తారని, అలాగే మహనీయుల విగ్రహాలని దాతల విరాళాలతో అయితేనేమి, మరి పెద్దల విరాళాలతో అయితేనేమి ఏర్పాటు చేస్తే స్ఫూర్తిదాయకంగా ఉంటుందని నమ్ముతున్నాం. అలాగే మన శాఖ గ్రంథాలయం ఎక్కడో ఏ మారుమూలలో ఉంది. ఆ శాఖ గ్రంథాలయాన్ని కూడా ఈ చెరువుగట్టు దగ్గర ఏదో ఒక ప్రాంతంలో ప్రతిష్ఠిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందని నమ్ముతున్నాం. గతంలో గోపాలరాజు గారి టైంలోని, కొండబాబు గారి టైంలోనైతేనేమి, సాయన వరప్రసాద్ గారు అయితేనేమి దీన్ని అభివృద్ధి చేయడానికి తన వంతు ప్రయత్నం చేశారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ నేడు రవికుమార్ గారికి మరి ఈ ప్రాంతం పాలకొండ ప్రజానీకానికి మరి ఎలాంటి ప్రాంతం లేదు కాబట్టి ఈ చెరువుగట్టు ప్రాంతాన్ని మరి అభివృద్ధి చేసి ఇక్కడ మృత కళేబరాలు అయితేనేమి చెత్త చెదారం పారేయకుండా చూసి మరి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దితే మరి మాకు ఎంతో బాగుంటుందని మా ప్రజలందరి తరపున విన్నవించుకుంటున్నాం సార్. అదేవిధంగా పాలకొండ వెంకటరాయని కోనేరు పూర్తి స్థాయిలో ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసే పనులైతే ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి. మేము అది ప్రకటించిన తర్వాత మాకు గవర్నమెంట్ జీవో ఒకటి వచ్చింది. కొన్ని లిమిటేషన్స్ ఇవ్వడం జరిగింది మేము చేసే వర్కుల్లో. దాని నుంచి కొంచెం అది డిలే అవ్వడం జరిగింది. కానీ గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారితో అది స్పెషల్ పర్మిషన్ తీసుకొని ఈ కార్యక్రమాలు ఈ ఏప్రిల్ 16 వరకు మనం ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది వార్తాపత్రికల్లో. అది వచ్చిన ఎవరైనా ఇంట్రెస్ట్ చూపించినా చేద్దాం, లేకపోయినా కానీ సుడా నిధులతో ఇమీడియట్గా ఇప్పుడు మాకు ముఖ్యమైన ప్రాజెక్టు పాల్గొండ వెంకటరాయని కోనేరు అభివృద్ధి కార్యక్రమంలో చేపడుతున్నాం. సుడా తరపున మా నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇదే. ఇక్కడ ఆ ప్రాంతం అంతా ఒక పర్యాటక ప్రదేశంగా డెఫినెట్గా చేయబోతున్నాం. పాల్గొండలో ఒక పార్క్ అని, ఒక పర్యాటక ప్రదేశం అని, సాయంకాలం వెళ్ళి కాసేపు కూర్చునేంత ప్లేస్ ఇప్పుడు ఎక్కడ లేదు దురదృష్టవశాత్తు. ఇప్పుడు వచ్చే స్వల్పకాలంలో అది ఆ పనులు స్టార్ట్ చేయబోతున్నాం. పూర్తిగా అభివృద్ధి చేసి చూపిస్తాం.